బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్ నిన్నటి నుంచి వరుసగా ట్వీట్లతో మళ్లీ హాట్ టాపిక్ అయ్యాడు. సోషల్ మీడియాలో ఒక వ్యక్తి నిర్మాత అవ్వాలి అంటే ఏం చేయాలి అంటూ బండ్ల గణేష్ ను ప్రశ్నించాడు. అందుకు బండ్ల సమాధానంగా గురూజీకి ఖరీదైన బహుమానాలు ఇవ్వటం ద్వారా నిర్మాత అవ్వొచ్చు అన్నట్టుగా సమాధానమిచ్చాడు. ఆ ట్వీట్ వైరల్ అవడంతో ప్రశ్న అడిగిన వ్యక్తి తన ట్వీట్ ని డిలీట్ చేసుకున్నాడు. మరో వ్యక్తి గురూజీకి కథ చెప్తే స్క్రీన్ ప్లే రాసి దానికి తగ్గట్టు మళ్లీ కథను మార్చి అనుకున్న కథను షెడ్ కి పంపిస్తాడు అనే టాక్ ఉంది కదా అంటూ బండ్లను ప్రశ్నించగా బండ్ల సమాధానంగా అదే కాదు, భార్యాభర్తల్ని, తండ్రి కొడుకుల్ని, గురు శిష్యుల్ని ఎవరినైనా వేరు చేస్తాడు. అది మన గురూజీ స్పెషాలిటీ అంటూ ట్వీట్ చేశాడు. అక్కడితో గురూజీ గొడవ అయిపోయింది అనుకుంటే నేడు ఉదయమే బండ్ల ట్విట్టర్లో సాగినంతకాలం నా అంతవాడు లేడందురు, సాగకపోతే ఊరక చతికిలబడిపోవుదురు, చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం గురూజీ అంటూ ట్వీట్ చేశాడు. మరో ట్వీట్లో భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైంది అంబికా దర్బార్ బత్తి. భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్బార్ సుత్తి అంటూ పేర్కొన్నాడు. ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్ నిన్నటి నుంచి వరుసగా ట్వీట్లతో మళ్లీ హాట్ టాపిక్ అయ్యాడు. సోషల్ మీడియాలో ఒక వ్యక్తి నిర్మాత అవ్వాలి అంటే ఏం చేయాలి అంటూ బండ్ల గణేష్ ను ప్రశ్నించాడు. అందుకు బండ్ల సమాధానంగా గురూజీకి ఖరీదైన బహుమానాలు ఇవ్వటం ద్వారా నిర్మాత అవ్వొచ్చు అన్నట్టుగా సమాధానమిచ్చాడు. ఆ ట్వీట్ వైరల్ అవడంతో ప్రశ్న అడిగిన వ్యక్తి తన ట్వీట్ ని డిలీట్ చేసుకున్నాడు. మరో వ్యక్తి గురూజీకి కథ చెప్తే స్క్రీన్ ప్లే రాసి దానికి తగ్గట్టు మళ్లీ కథను మార్చి అనుకున్న కథను షెడ్ కి పంపిస్తాడు అనే టాక్ ఉంది కదా అంటూ బండ్లను ప్రశ్నించగా బండ్ల సమాధానంగా అదే కాదు, భార్యాభర్తల్ని, తండ్రి కొడుకుల్ని, గురు శిష్యుల్ని ఎవరినైనా వేరు చేస్తాడు. అది మన గురూజీ స్పెషాలిటీ అంటూ ట్వీట్ చేశాడు. అక్కడితో గురూజీ గొడవ అయిపోయింది అనుకుంటే నేడు ఉదయమే బండ్ల ట్విట్టర్లో సాగినంతకాలం నా అంతవాడు లేడందురు, సాగకపోతే ఊరక చతికిలబడిపోవుదురు, చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం గురూజీ అంటూ ట్వీట్ చేశాడు. మరో ట్వీట్లో భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైంది అంబికా దర్బార్ బత్తి. భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్బార్ సుత్తి అంటూ పేర్కొన్నాడు. ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.